నమస్తే. మహారాష్ట్ర తెలుగు ప్రజల కర్మభూమి. ముఖ్యంగా చెప్పాలంటే ముంబై మహానగరం తెలంగాణ నుంచి వలస వచ్చిన లక్షలాది మంది ప్రజలకు అన్నపూర్ణ లాంటిది. కానీ మహారాష్ట్రలోకి ముఖ్యంగా ముంబైలో అడుగుపెట్టిన తెలుగువారు ఎవ్వరు కూడా కేవలం పుట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళే కాదు, ఇక్కడి సంస్కృతితో మమేకమై మన తెలుగు సంస్కృతి కూడా జీవింపచేసిన వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా కానీ, వ్యాపార రంగంలో కానీ, విద్యారంగంలో కానీ ప్రతి రంగంలో మన వాళ్ళు ఒక అగ్రశ్రేణి వరకు వెళ్ళడం జరిగింది. అయితే ఏది కూడా పోరాటం చేయకుండా రాదు, సంఘర్షణే జీవితం. అట్లా సంఘర్షిస్తూ ఈరోజు తమ హక్కుల కోసం కానీ, తమ సంస్కృతి కోసం కానీ, తన కళలను కాపాడు కోసం కానీ ఎన్నో సంఘాలు ఈ ముంబైలో వెలువడ్డాయి. దాదాపు 200 సంఘాలు ఉన్నట్టుగా అంచనా. దీంట్లో కుల సంఘాలు ఉన్నాయి, సాహిత్య సంఘాలు ఉన్నాయి, క్రీడా సంఘాలు ఉన్నాయి. ఈ రకంగా ఎన్నో రకాల అన్ని రంగాలకు సంబంధించిన సంఘాలు ముంబైలో క్రియాశీలకంగా ఉన్నాయి. అటువంటి సంఘాలతో తెలుగుదనాన్ని, తెలంగాణ కల్చర్ను, తెలుగు సాహిత్యాన్ని, తెలుగు వారసత్వాన్ని అన్నింటినీ మనం కాపాడుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ ఆధునిక ప్రపంచంలో కొత్త పోకడి పోతున్నప్పుడు కొత్త కొత్త ఐడియాలతో అందరిని మమేకం చేసే ఏదో ఒక సంఘం అత్యవసరమని భావించిన కొందరు పెద్దలు ఎఫ్టామ్, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అని ఒక సంస్థను స్థాపించడం జరిగింది. ఆ సంస్థ ఎందుకు స్థాపించారు, దాని ప్రయోజనాలు ఏంటి, దానివల్ల తెలుగు ప్రజలకు జరిగే లాభం ఏంటి, మన వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మనతో ఎఫ్టామ్ సంస్థాపకులు గంజి జగన్ బాబు, కార్యదర్శి అశోక్ కంటే గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే రవి గారు. ఇన్ని సంఘాలు ఉన్నాయి ముంబైలో, మళ్ళీ ఎఫ్టామ్ పేరుతో మరొక కొత్త సంఘాన్ని స్థాపించాల్సిన అవసరం ఏమొచ్చింది? రవి గారు, ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్న చాలామంది తెలుగు వాళ్ళు కూడా అడిగారు నాకు. ఏకే తెలుగు మీడియా ప్రేక్షకులకు మరియు తెలుగు మానవులందరికీ చెప్పాలనే ఒక మంచి అవకాశము. ఈ కార్యక్రమానికి చేపట్టిన అశోక్ అంటే మన మిత్రుడు, తర్వాత రవి గారికి శుభాకాంక్షలు. ఎఫ్టామ్, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. నేను కూడా ఒక కుల సంఘంలో పనిచేసి ఒక పీజీఎస్ఎస్ స్టార్ట్ చేసి తర్వాత ఎంటీఎం, తర్వాత ఇప్పుడు ఎఫ్టామ్. ఒక పీరియడ్ తోటి కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటే ఆ దిశానిర్దేశం మారుతుంది. మనందరము మన యొక్క కులం చాలా ప్రాముఖ్యము, నాకు కూడా నా కులం ముఖ్యము. కానీ ఆ కులంకు ఒక లిమిటేషన్స్ వస్తున్నాయి. అందుకు నుంచి తెలుగు అంటే మనకు అందరు కావాలి, అన్ని జాతుల వాళ్ళు కావాలి. తెలుగు మాట్లాడే భాష, తెలుగు భాష ఒకటి బైండింగ్ భాష. అలాగే ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు రవి అన్నట్టు 200 సంఘాలు ముంబైలో ఉన్నాయి. మొత్తం మహారాష్ట్రలో చూస్తే వేల సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మన చంద్రపూర్కి వెళ్ళాము, సోలాపూర్కి వెళ్ళాము, అక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు భాష మీద చాలామందికి అభిమానం ఉన్నది. అందు గురించి వీరందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి, కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి ఎఫ్టామ్ అనే సంస్థ నిర్మించడానికి మా యొక్క టీం, నేను, అశోక్, సుభాష్, తర్వాత మన మిత్ర బృందము, మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. అది లాస్ట్ ఇయర్ అది స్టార్ట్ అయ్యింది. కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేశాము. లాస్ట్ ఇయర్ బతుకమ్మ చేశాము. ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారి ప్రోగ్రామ్ చేశాము. ఇప్పుడు ఒక పెద్ద ఎత్తున వేరే ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. అందు గురించి ఎఫ్టామ్ అంటే అన్ని సంఘాలతో పనిచేసి, ఎవరికి కాంపిటీషన్ కాదు. ఎఫ్టామ్ అన్ని సంఘాలతోటి పనిచేస్తాము. కొందరికి టైం పడుతుంది, కొందరు తొందరగా వచ్చేస్తున్నారు. కార్యక్రమాలు చేయడం వరకు కరెక్ట్ జగన్ బాబు. ప్రశ్న ఏంటంటే, కార్యక్రమాలు అన్ని సంఘాలు చేస్తుంటాయి. ఎఫ్టామ్, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ అన్నారు కదా, అంటే అన్ని సంఘాలను మమేకం చేసి ఒక పతాకం నుంచి తీసుకురావాలా, లేక వాళ్ళందరితో కలిసి మీరు పనిచేస్తారా, లేక ఆ సంఘాలన్నీ మీతో కలిసి పనిచేయాలన్నా? ఇప్పుడు ఎఫ్టామ్ ఒక సంస్థ, అన్ని సంఘాలతో మేము పనిచేస్తానికి మేము ఒక ముందు వస్తాము. కొన్ని సంఘాలు మాకు ఆల్రెడీ వచ్చాయి. కనీసం ఒక 15-20 సంఘాలు మాతోనే పనిచేస్తున్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఉన్నాయో ఆ స్ట్రెంగ్త్కు మేము సపోర్ట్ చేస్తున్నాము. ఇంకా మా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ కాంపిటీషన్ కాదు, మేము ఒక కొత్త కార్యక్రమాలు, పెద్ద ఎత్తున కార్యక్రమాలు. ఇప్పుడు చిన్న చిన్న సంఘాలు, చిన్న చిన్న కార్యక్రమాలు, దాంట్లో 200, 300, 500 మంది ప్రజలు వస్తున్నారు. మేము బతుకమ్మ చేశాము. అశోక్ అంటే దానికి బాగా శ్రమపడ్డాడు. దానికి కనీసం 3000 మంది వచ్చారు. దాంతో తెలుగు వారి యొక్క ప్రాముఖ్యత మహారాష్ట్ర తెలిసిపోతుంది. చిన్న ప్రోగ్రాం చేయండి, కానీ మనం కొన్ని ప్రోగ్రాంలు మనం పెద్దగా చేద్దాము. అది సిటీ తర్వాత రాష్ట్రపు లెవెల్కి తీసుకొస్తే దానికి మనందరికీ ఒకటి ప్రాముఖ్యత దొరుకుతుంది. తెలుగు వాళ్ళకి ఒక తెలుగుదనం అని తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో కాంపిటీషన్ కాదు, వాళ్ళతో కొలాబరేషన్ చేస్తాము. కొన్ని సంఘాలు మాకు పాజిటివ్గా ఉన్నాయి, కొందరు ఇంకా వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు
వీరి కార్యక్రమాలు ఎలా చేస్తారు అని. అదే కొంచెం టైం పడుతుంది, ఏదైనా కానీ ఇంత తొందరగా కాదు, కానీ చాలా రెస్పాన్స్ బాగా వస్తుంది. తర్వాత మేము వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి ఒక మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. ఆల్రెడీ నిన్న అగ్రిమెంట్ సైన్ అయింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా మీరు మీ యొక్క పేరు, అడ్రస్, పిన్ కోడ్, మీరున్న లొకేషన్ కూడా ప్రెస్ చేయండి, మీరు ఫోటో తీసుకోండి, మీకు మీకు ఐడెంటిటీ కార్డు వచ్చేస్తుంది. దీనివల్ల మొత్తం మహారాష్ట్ర తెలుగు వారిని ఒక బైండింగ్ చేయడానికి ఒక ఈజీగా అవుతుంది. కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతి. ఇప్పుడు మీ తెలుగు మీడియా తోటి మనం తెలుగు మొత్తము మహారాష్ట్రలో మనం అందరికి పోయినాము. MTM తరఫున కూడా చాలా పనులు చేశాము. ఇప్పుడు FTAMతో ఇంకా ఎక్కువ పనులు చేయాలని మా ఉద్దేశం. తో ఒక అడుగు పై అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, తర్వాత అందరితో పని చేయాలి. మీరు ఒక స్టెప్ తీసుకుంటే మేము 2 స్టెప్లు తీసుకుంటామని నా ఉద్దేశం అన్నమాట. ప్రధానంగా మీ లక్ష్యం దేని మీద ఉంటుంది అంటే, ఇప్పుడు కార్యక్రమాలు చేయడం కల్చర్లో ఒక భాగం. ఇప్పుడు మీరు గరికపాటి కార్యక్రమం చేయబోతున్నారు మేలో, రైట్, అదొక భాగం. అటువంటి కార్యక్రమాల మీ లక్ష్యమా, లేక తెలుగు వాళ్ళకు ప్రయోజనం కలిగించే ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు 2 ఉన్నాయి. మనము ఒక సంఘటితంగా ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అందరం సంఘటితమై ఒక ఆనందలయం ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్టు ఇండిపెండెంట్ అయింది, వాళ్ళకి 5 ఎకరాల ల్యాండ్ కూడా పేరును వచ్చేసింది. ఒక బృందావనం ప్రాజెక్ట్ వచ్చింది, కామధేను గోశాల. అలాగే ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు ఐడియాస్ తీసుకొని వస్తే ఆ ఐడియాకు ఒక రెస్పాన్స్ వస్తుంది, దానికి టీం తయారవుతుంది, ఆ టీంకి ఒక సెపరేట్ గ్రూప్ అవుతుంది, ఒక ప్రాజెక్ట్ అవుతుంది. సో సంఘటన ఒకటి, కార్యక్రమాలు ఒకటి. ఇంకా ఆ కార్యక్రమాలలో కొందరు ఐడియాస్, పాజిటివ్ మైండెడ్ పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్, దానివల్ల కొన్ని ఒక ప్రాజెక్ట్ అవుతుంది. అలాగే కొత్త ఐడియాస్ కూడా రావచ్చు. ఇప్పుడు స్టార్టప్స్, మహిళలకు ఒకటి ఉపాధి కల్పడానికి మేము హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కొన్ని కంపెనీ తీసుకొచ్చాము. వాళ్ళకు ఒక డెవలప్మెంట్ ఏదైనా ఒకటి చేయాలి పాజిటివ్గా. తర్వాత ఈ స్టార్టప్, తర్వాత ఎడ్యుకేషనల్ ఫేరు. లాస్ట్ ఇయర్ మేము ఆంధ్ర మహాసభతోటి ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టాము. అలాగే ట్రేడ్ ఫేర్ పెట్టాలనుకుంటున్నాము. మన తెలుగు వాళ్ళు ఐక్యంగా ఉంటే, సంఘటనగా ఉంటే, ఆ సంఘటన నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదొక సంభాషణ పొడిగించకంటే ముందు కంటాస్ట్తో ఒక ప్రశ్న. మీరు ఏకే మీడియా ద్వారా కానీ, మిగతా కార్యక్రమాల ద్వారా కానీ ముంబైలో అన్ని ప్రాంతాలకు, అన్ని సంఘాలకు తిరుగుతుంటారు కదా, అందరిని కలుస్తూ ఉంటారు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి తెలుగు వారికి? దానికి FTAM ఏ రకంగా పరిష్కరించాలనుకుంటుంది? నా దృష్టికి అని అంటే, ఇప్పుడు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ అంటే మా అధ్యక్షుడు చెప్పినట్టుగా దాన్ని కొంచెం నేను ఎలాబరేట్ చేస్తాను. అన్ని సంఘాలను మాతోటి కలిసి పని చేయాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వాళ్ళు కూడా ఏదైనా ప్రోగ్రాం చేస్తే సంయుక్తంగా కొలాబరేషన్ తోటి చేస్తే మన బలం పెరుగుతుంది అని మా ఉద్దేశం. మెయిన్ ఎజెండా అది. సమస్యలు అంటారా, సమస్యలు చాలా ఉన్నాయి. మనకు తెలంగాణ భవనం లేదు. ఇప్పుడు అదే ప్రశ్న రాబోతున్నా, మీరు చెప్పేది సారీ కొంచెం ఆగండి. ఇప్పుడు మీరు కార్యక్రమాల గురించి ఎంతవరకు సంభాషణ జరిగింది. తెలుగు భవనం అనేది అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉంది. యూనివర్సిటీలో ముంబైని నిర్మించిన తెలుగు వాళ్ళు అయినప్పటికీ కూడా, ఆధారాలు చరిత్రాత్మకం అయినప్పటికీ కూడా మనకు తెలుగు పీఠం అనేది లేదు. ఆ దిశగా మీరేమన్నా FTAM తరపున ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారా? మీ ప్రణాళిక ఉందా సబ్జెక్ట్? తప్పకుండా ఉన్నది. ఇది కొంచెం నేను కొంచెం వెనక్కి తీసుకెళ్తాను. 2015లో మేము కొత్తగా వచ్చినప్పుడు తెలుగు గవర్నర్ విద్యాసాగర్ రావు వచ్చినప్పుడు మేము ఒక 50 లక్షల రూపాయలు పెట్టి పెద్ద ఘనంగా ప్రోగ్రామ్ చేశాము. తెలుగు వాళ్ళు కనీసం 15,000 మంది వచ్చారు. సంక్రాంతి సంబరాలు 2015 అందరూ వచ్చారు, అన్ని సంఘాల వాళ్ళు వచ్చారు. అక్కడ అన్ని స్టాల్స్, పూనా, ముంబై, భివండి, నవీ ముంబైకి వచ్చారు. చాలా ఘనంగా అయింది. దాని తర్వాత మనకు గవర్నర్ ఆఫీస్ నుంచి కొంచెం రిలేషన్ అయింది, ఒక డెవలప్మెంట్ అయింది, ఒక రాకడ పోకడ జరిగింది. దాని తర్వాత మన వాళ్ళే దానికి ఒక శని పెట్టినట్టు అయింది. ఏంటంటే అది ఏమి పని కాలేదు. ఎవరైతే శని పెట్టారో వాళ్ళకు కూడా పని కాలేదు. అంటే నుక్సాన్ ఎవరికి అయింది? ఇక్కడ జగన్ బాబుకి కాలేదు, MTM కాలేదు, అశోక్ కంటకి కాలేదు, తెలుగు సమాజానికి అయింది. నా 50 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టిందంటే నాకు ఇప్పుడు కూడా బాధ అనిపిస్తుంది. ఆ రిజల్ట్ రిజల్ట్ రావాలను, ఆ రిజల్ట్ వచ్చేటప్పుడే అది బియ్యం తయారైంది, వండింది, వచ్చినప్పుడు అందులో వచ్చి అదొకటి ఇదొకటి వేసి అది ఖరాబ్ చేశారు. దాంతో నాకు నిజంగా పెద్ద ఒక లెసన్ వచ్చింది. అదే విషయంతోటి ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మీతోటి, కొందరు మన సాహిత్య వాళ్ళతోటి ఒక తెలుగు స్టేట్, మహారాష్ట్ర స్టేట్ తెలుగు సాహిత్య అకాడమీ మేము ప్రపోజల్ పెట్టాము గవర్నమెంట్కు. దానికి ఎవరికి తెలియకుండా ఫాలోఅప్ చేశాము. అది మీకు తెలుసు, కొంత 10 మంది 20 మందికి తెలుసు. అది ఇప్పుడు లాస్ట్ వీక్లో అది క్యాబినెట్లో అది ఆమోదమైంది, GR కూడా వచ్చింది. దానివల్ల 1 కోటి రూపాయల బడ్జెట్ తెలుగు సాహిత్య అకాడమీకి వచ్చింది.
అది జగన్ బాబుకి వచ్చిందా చెప్పండి మీరు? కాదు. తెలుగు సాహిత్యానికి తెలుగు సాహిత్యానికి వచ్చింది. జగన్ బాబు ఏమైనా పుస్తకాలు రాస్తాడా? జగన్ బాబు కవియా? నాకు లాంటి దాని మీద ఏది లేదు ఇంట్రెస్ట్ అలా. సో విషయం ఏం చెప్పిందంటే, విషయం ఆలోచించకుండా ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. అది తెలుసుకోండి విషయము. దానికి సంబంధించిన ప్రశ్నని ఇప్పుడు అడగబోతున్నాను. జగన్ బాబు కంటే అశోక్ ప్రతి నెల ఏదో ఒక కొత్త ఐడియా పెట్టి ముందుకు రావడం అది ఓకే అంతవరకు. కానీ రకరకాల సంఘాలు రకరకాల సంస్థలు పెట్టి మీరు ఒక్కదాని మీద కూడా నిలబడరు, స్థిరత్వం లేదు అని ఒక అపవాదం ఉంది. దాని గురించి మీరేం చెప్తారు? Yes. దానికి నేను చెప్తాను. అయితే ఇప్పుడు స్టార్టింగ్ లా మన జగన్ బాబు అన్నట్టుగా ఫస్ట్ కుల సంఘం పద్మశాలి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్థాపించాడు. స్థాపించిన తర్వాత అతనికి ఎక్కడో అనిపించింది, వాళ్ళ కమిటీ తోటి కూడా మాట్లాడడం జరిగింది, ఇది కేవలం మన పద్మశాలి వరకే పరిమితం అవుతుంది. సో వి విల్ ఎక్స్పాండ్ దిస్, అంటే మహారాష్ట్ర తెలుగు మంచి స్థాపించదాము, సో మనం తెలుగు వారందరినీ కలుపుకొని పోవచ్చు అనే ఉద్దేశంతో మహారాష్ట్ర తెలుగు మంచి స్థాపించారు. దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళాం. అది ఎన్జిఓ కాబట్టి దానికి ఒక లిమిటేషన్స్ వచ్చేసినాయి. ఎంటీఎం అప్గ్రేడే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఎందుకంటే ఎంటీఎంలా సహభాగం అయితలేరు చాలా మంది అసోసియేషన్ వాళ్ళు, అంటే మీది కదా ఎన్జిఓ అన్నట్టుగా. ఇప్పుడు ఫెడరేషన్స్ అనేవరకల్లా అది అందరికీ సంబంధించి వేరే సంఘాలు కూడా మనతోటి చేతులు కలిపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వారు కలుపుతుండ్రు కూడా, చాలా మంది కలిపిండ్రు, ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే మన స్పీడ్ తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు మనము సాహిత్యానికి కానీ పెద్దపీఠం వేస్తున్నాము, మన సంస్కృతికి కూడా పెద్దపీఠం వేస్తున్నాము, బోనాలు చేసినాము, ఎఫ్ఎం ఆధ్వర్యంలో బతుకమ్మ చేసినాము, ముగ్గుల పోటీలు, అంటే మనము ఇక్కడ ఆంధ్ర తెలంగాణని కాకుండా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పండుగలు పబ్బాలు మనం చేస్తాం. అదేవిధంగా మన సమస్యలు కూడా పరిష్కరించుకోవాలా. ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా ఇవాళ కలిసికట్టుగా ఉండడం వలన, మంత్రాలయంలో జగన్ బాబుకున్న పరిచయాల వల్ల ఇవాళ మహారాష్ట్ర తెలుగు సాహిత్య సంస్థ అనేది మనం అప్రూవల్ అయిపోయింది. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అదేవిధంగా అదే దిశగా మిగిలిన మన అందరం కలిసి పనిచేస్తే కలిసికట్టుగా మనకు తెలంగాణ భవనం అవుతుంది, తెలుగు పీఠం అవుతుంది. సూటికి ఒక ప్రశ్న, తెలంగాణ భవనం కోసం మీరు ఎలాంటి సహకారాన్ని తెలుగు ప్రజల నుంచి ఆశిస్తున్నారు? మీకు ఏదైనా టైం పెట్టుకున్నారా, ఈ టైం వరకు దీన్ని సాధించాలని ఇట ఏదైనా ఉందా? ఇప్పుడు తెలుగు సాహిత్య అకాడమీ అందరికీ చెప్పలేదు, 20 మందికి తెలుసు, అందుకోసం సక్సెస్ అంటున్నారు కదా. మరి ఇది తెలంగాణ భవనం విషయం, తెలుగు భవనం అనుకుందాం, తెలుగు భవనం విషయంలో కూడా అట్లాంటి పాలసీ ఉందా, లేక అందరికీ చెప్పి అందరి సహకారం తీసుకుని ముందుకు వెళ్ళాలని ఉందా? మనము ప్రతి నెల మేము ఏదైనా పోస్ట్ పెడుతుంటాము, చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మేము చేస్తున్న 10 పనులలో ఆ 10 పనులు ఎవరికి అందరికీ నచ్చాలని అవసరం లేదు. కరెక్ట్. ఏ ఒక్క పని నచ్చినా కానీ మీరు ముందుకు రండి. జగన్ బాబు ఒక 10 పనులు చేస్తున్నాడు, అశోక్ అంటే 10 పనులు చేస్తున్నాడు అంటే మా యొక్క స్కిల్స్ ఉన్నాయి. ఎందుకంటే భగవంతుడు మాకు ఒక నాలెడ్జ్ ఇచ్చిండు, ఆ నాలెడ్జ్ని వాడుకోవాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకా 10 ఏళ్ళు మనం యాక్టివ్ ఉంటుంది, తర్వాత నాతో నా నాలెడ్జ్ పోతుంది. అందుగురించి ఇప్పుడు మీరు అన్నట్టు ఆనందం లేము, దానికి సెపరేట్ బాడీ ఉన్నది, దాంట్లో నేను లేను. నిజంగా అంటే మీకు చాలామంది తెలియదు, కానీ నేను అది ప్రమోట్ చేస్తున్నాను. దానికి చైర్మన్, ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేరే ఉన్నారు, కామధేను గోశాల వేరే ఉన్నారు, నేను లేను అందులో. బృందావనం ఫార్మ్స్ నేను అందులో ఒక మెంబరే, దానికి ఎస్వీఆర్ మూర్తి గారు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు ఎఫ్టైమ్ కూడా చైర్మన్ మన డాక్టర్ పి రమణ గారు. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే, అశోక్ ది ఉద్దేశము మనము నెట్వర్క్ తెద్దాము, ఎవరైతే వస్తారో పని చేస్తారో వాళ్ళకి మనం పదవులు ఇద్దాము. ఇప్పుడు ఎఫ్టైమ్లో మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి తెలుగు వాడకు ఎఫ్టైమ్ ఉండాలి, ప్రతి వాడకు ఎఫ్టైమ్ ప్రెసిడెంట్ ఉండాలి. మేము మీటింగ్ పెడితే కనీసం ఒక 1000 మంది ప్రెసిడెంట్లే రావాలి. ప్రెసిడెంట్ వస్తే ఆయన బట్టి 10 మంది కూడా వస్తారు, అంటే ఎంతమంది అవుతారు? 10,000 మంది అవుతారు. ఆ ఉద్దేశంతోనే ఎఫ్టైమ్ వచ్చింది. ఇప్పుడు చంద్రపూర్లో మేము కనీసం ఒక 500 మంది మెంబర్లు అయ్యారు, మొన్న సోలాపూర్లో అయ్యారు. ఇప్పుడు మొబైల్ యాప్తో మొత్తం మహారాష్ట్ర వస్తుంది. కానీ ఈ మొబైల్ యాప్తో టెక్నాలజీతో మీరు అందరూ భయపడకండి. జగన్ బాబు స్పీడ్ ఉన్నది, ఆ స్పీడ్ ఆపాలంటే కొంత ప్రయత్నం చేస్తారు. దానివల్ల నా ఎనర్జీ దాన్ని కొలాబరేట్ చేయడానికి మాకు టైం పోతుంది ఎక్కువ. మాతో ఏది నచ్చితే అది చేయండి మీరు. కానీ ఒకటే చెప్తున్నాను మీకు, మాకు పర్సనల్ బెనిఫిట్ ఏం లేదు. గాడ్ హెస్ గివెన్ ఇనఫ్ ఫర్ అస్. ఎఫ్టాన్ స్థాపించి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళందరినీ, తెలుగు సంస్థలందరినీ ఒక వేదికపైకి తీసుకురావాలనే ప్రయత్నం వెనక నిజంగానే తెలుగువారి ప్రయోజనాలు ఉన్నాయా, లేకపోతే మీకు ఏమైనా సీక్రెట్ ఎజెండా ఉందా?
ఇలా సీక్రెట్ ఏం ఏజెండా ఉండదు. ఇప్పుడు తెలుగు సాహిత్య అకాడమీ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది ఇప్పుడు మనకు. అందులో జగన్ బాబుకి ఏ అవార్డు దొరకదు, జగన్ బాబు పుస్తకం రాయడం, పోయేట్ రాయడం, ఏది రాయడం చెప్పండి. అందులో ఏదైనా కార్యక్రమం ఉంటే జగన్ బాబు కార్యక్రమం పెడతాడు, గవర్నమెంట్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో నాకేది నేను ఆశించాను కూడా. ఇప్పుడు మీలాంటి వారు అందులో యాక్టివ్గా ఉండి అది ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఏ సపోర్ట్ కావాలని ఇస్తాను నేను. అది ఇప్పుడు తెలంగాణ భవనం గురించి మీరు ముందు అడిగిన ప్రశ్నకు, మేము ఇదివరకు మహారాష్ట్ర గవర్నమెంట్కు విద్యాసాగర్ ఉన్నప్పుడు కూడా లెటర్ రాసాము. ఇక్కడ థానే మున్సిపల్ కమిషనర్, తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా మేము కలిసాము ఒకసారి. సో వాళ్ళకు మన గుర్తింపు తేవాలి. మనం చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే తెలుగు సమాజం ఇంత ఏం చల్తా అనుకుంటూ పోతురు. కానీ మనము ఒక 50,000 మంది, 1,00,000 మంది కార్యక్రమం పెడితే అప్పుడు ముఖ్యమంత్రి మన దగ్గరకు వస్తాడు. ఇప్పుడు బీహారీస్, యూపీ వాళ్ళు ఛట్ పూజ చేస్తారు ప్రతి సంవత్సరం జూ బీచ్లో, చెన్నై రోడ్లో. ఆ కార్యక్రమానికి 5 లక్షలు, 10 లక్షలు వస్తారు. 10 లక్షల మంది వస్తే ముఖ్యమంత్రి, డీసీఎం అందరూ వస్తున్నారు. ఆడికి మీకు ఏం కావాలో ఇస్తారు వాళ్ళే. ఇప్పుడు అలా ఏం లేదు, మనందరం కలిస్తే అవుతుంది ఇది. ఇప్పుడు జగన్ బాబు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా, అశోక్ అంటే ఇనిషియేటివ్ తీసుకున్నా, రవి ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ మనందరం రావాలి ఆడ. సో మా ఉద్దేశం ఏంటంటే మనం ఒకటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం ఇంత పెద్ద చేయాలంటే ఆ ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళాలి. అప్పుడు తెలంగాణ భవన్ తప్పకుండా అవుతుంది. ఆ కార్యక్రమం రావాలంటే మనందరము మన యొక్క కులము, అది కులం ఇంట్లో పెట్టుకోవాలి. మీ కులం ఉంటే మీ ఊర్లో పెట్టుకోండి. నేను అనే ప్రతి మీటింగ్లో అదే అంటున్నా. మీ కులం ఉంటే ఒక కాలం కులంలో పెట్టండి, ఒక కాలం తెలుగులో పెట్టండి. అప్పుడు అక్కడేమవుతుంది తెలుస్తుంది, ఇక్కడేమవుతుంది అక్కడ తెలుస్తుంది. ఎవరు సుపీరియర్ అని కాదు, వారి నాలెడ్జ్ ఉన్నది. అందు గురించి ఏది మంచిగా ఉంటే అది మనం అడాప్ట్ చేద్దాము. ఏదో కొత్తగా వస్తుంది అని దాన్ని మనము తెలుసుకొని మళ్ళీ దానికి ప్రమోట్ చేయకపోతే ఏమవుతుందంటే ఆ యొక్క స్పీడ్ జర లేట్ అవుతుంది. సో అందరికీ ఒక విన్నవించేది ఒకటే, మీకు ముందుకు రండి. FTAM తోటి మనం కలుస్తాము. మా కార్యక్రమంలో కలిసిన వాళ్ళందరికీ వాళ్ళకు కూడా మేము లోగోస్ పెడుతున్నాము. ఎందుకంటే వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలి. FTAM కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇప్పుడు మన మహాసభ నుంచి కార్యక్రమం చేసిన ఒకటి, తర్వాత కొన్ని సంఘాలతో కూడా కార్యక్రమం చేసినాము. బతుకమ్మ నాడు కూడా చాలా సంఘాలతోటి, సంస్థలతోటి వాళ్ళ బొమ్మలు పెట్టినాము, అంటే లోగోస్ పెట్టాము. సో వాళ్ళకు కూడా మేము ఈక్వల్ ఇస్తున్నాము. మీరు అంటే అంటున్నప్పుడు నాకు ఒక మీ గురించి చర్చ జరుగుతుంది, అది మీ దృష్టి తీసుకురావాలనుకుంటున్నా. ఎన్నో సంఘాల్లో అధిపతులు చాలా 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల సమాజంలో సేవ చేస్తున్నారు. వాళ్ళ లెవెల్ వాళ్ళని ఎవరు మీరు గౌరవించారని, మీ నిర్ణయాలు మీరు తీసుకొని ముందుకెళ్తారని అంటుంటారు. దానికి వెనుక కారణం ఏంటి? ఈ ప్రశ్న రైగా మీరు కూడా అడిగారు ఒకసారి. ఇప్పుడు ఏముందంటే, ఇప్పుడు నా పరిస్థితి మా ఇంటి కార్యక్రమం కాదు, ఒక సంస్థ కార్యక్రమం. ఆ కార్యక్రమం ఎజెండా వచ్చింది, అందరికి ఈమెయిల్స్ పోతున్నాయి, అందరికి మెసేజ్ పోతున్నది. అలా మంచిగా ఉంటే తప్పకుండా మీరు రండి. మీరు ఏమైనా కరెక్షన్ చేయాలంటే కూడా చెప్పండి, పార్టిసిపేషన్ చేద్దాము. ఇప్పుడు అందరి ఇంటికి పోయి అందరికి బొట్టు పెట్టి కొబ్బరికాయ ఇచ్చి షాలు కప్పాలంటే నాకు ఎంత టైం పడుతుంది చెప్పండి. మీరు అది అయినా లేకపోతే కార్యక్రమం చేయాలా చెప్పండి. కార్యక్రమం చేయాలి కదా మరి. ఇప్పుడు ఇన్ని సంఘాలు 200 సంఘాలు ఉన్నారు, వీళ్ళందరికీ ఇంటికి పోవాలంటే రోజు ఒక సంఘానికి ఇంటికి పోవాలి అంటే నాకు ఎన్ని రోజులు పడుతుందో చెప్పండి. అసలు రవి అశోక్ సగం తీసుకున్నాను అనుకున్నా కానీ మాకు 100 రోజులు పడుతుంది. 100 రోజులు అశోక్ తిరుగుతాడు, 100 రోజులు నేను తిరుగుతా. అంటే కార్యక్రమం ఎప్పుడు చేస్తాం మనం? చివరగా ఈ తెలుగు భవనం, తెలుగు పీఠం ముంబై యూనివర్సిటీలో వీటిని సాధించేందుకు తెలుగు ప్రజల నుండి, తెలుగు ప్రముఖుల నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు మన గవర్నర్ గారికి లేఖ రాసాము తెలుగు డిపార్ట్మెంట్ కోసం. మాకు ఇంటర్వ్యూకు మీటింగ్ అపాయింట్మెంట్ కూడా వస్తుంది. అప్పుడు ఇవన్నీ ఉండే. అది ఈ తెలుగు పీఠం ఈ సబ్జెక్ట్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ముందుకు రండి. ఓకే, మేము ఒకటి ప్లాట్ఫామ్ ఇస్తాము, ఒకటి సపోర్ట్ ఇస్తాము. అది వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ యొక్క క్రియాశీల పాత్ర చూపిస్తే అది బాగుంటుంది. అలాగే ఎప్పుడు కార్యక్రమాలు చేసినా కానీ మనము అందరము, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బతుకమ్మ ఉన్నది, వచ్చేసారి బతుకమ్మ 9 రోజులు ఉంటుంది బతుకమ్మ. మనం ఏదో ఒక రోజు అనుకుందాము, అశోక్ అది దాని మీద పనిచేస్తున్నాడు, ఒక రోజు మనందరం బొంబాయి నుంచి మొత్తం బతుకమ్మలు ఒకే జగలో పెడదాం. అది చేస్తే అప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళందరూ ఒకసారి శివాజీ పార్క్ కావచ్చు, లేకపోతే మన కామగారి కళ్యాణే కావచ్చు, ఒక 20,000 మంది, 30,000 మంది, 1,00,000 మంది టార్గెట్ పెడదాం మనం. ఇది టైం పడుతుంది కానీ పెడతాం. అది ఇప్పుడు మన షోలాపూర్ పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా అన్నారు ఇది బాగా ఐడియా ఉంది. మనం ఇటువంటి కార్యక్రమాలు, ఒక కుంభమేళ ఎట్లా ఉంటుంది నాసిక్లో ఈ సంవత్సరం, మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అలహాబాద్, ఇట్లా ఒక కార్యక్రమం, పెద్ద కార్యక్రమం మనం ముంబైలో పెట్టుకుందాం, తర్వాత షోలాపూర్లో పెట్టుకుందాం, ఒకసారి నాగ్పూర్లో పెట్టుకుందాము, ఒకసారి షిరిడీలో పెట్టుకుందాము. ఇట్లా ప్రతి సంవత్సరం తిప్పుతుంటే అప్పుడు మీరు చూడండి తెలుగు వాళ్ళకి ఎంత పెద్ద క్రీటం వస్తుంది. అప్పుడు జగన్ బాబు క్రీటం దొరికినా కానీ అన్ని క్రీటాలు తీసుకుంటాడా? తీసుకోండి. ఎన్నో క్రీటాలు దొరుకుతాయి, దానికి రవి దొరుకుతుంది, అశోక్ దొరుకుతుంది, అందరికి దొరుకుతుంది. సో 1%. అందుగురించి మీరు
ఆ విధంగా అనకండి. ఒకటే పొద్దు దొరకదు, ఎన్నో దొరుకుతాయి. కార్పొరేటర్లు అవుతారు, ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఇంతమంది జనాభా చూపిస్తుంది అంటే. సో అది అన్యత ఒకవేళ వచ్చినా గానీ నాకు రాకుండా నీకు వచ్చినా నచ్చిందే కదా, తెలుగు వాళ్ళకి వస్తుంది కదా, అది ఆ భావంతో మనం వెళ్ళాలి. ఒకవేళ నష్టం అయితే కాదు కదా, ఏమవుతుంది, మనందరం వస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం, పెద్ద ఎత్తున చేస్తున్నాము, దాంట్లో అందరం కొంచెం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం, కానీ ఆ కార్యక్రమం అవుతుంది. ఇప్పుడు కార్యక్రమానికి మేము ఒక కొత్త కాన్సెప్ట్ తెచ్చినాము, మేము డబ్బులు తీసుకుంటలేము ఓటుకొని, జీరో బడ్జెట్. తర్వాత ఏం చేస్తున్నాం అంటే, ఒక దాత వచ్చిండు, ఆ దాత ఆడ భోజనాలు పెడుతుండు, ఓ దాత హాల్ ఇస్తుండు, ఓ దాత ట్రాన్స్పోర్ట్ ఇస్తుండు, ఓ దాత గెస్ట్ తీసుకొస్తుండు. అంటే వితౌట్ టేకింగ్ మనీ వీఆర్ డూయింగ్ ద ప్రోగ్రామ్. ఎందుకంటే ప్రజలకు దాని మీద ఇంకా కాన్ఫిడెన్స్ రావాలని. మీ కార్యక్రమము ఉన్నా కానీ మేము సపోర్ట్ చేస్తాము, మా కార్యక్రమం మీరు సపోర్ట్ చేయండి. మీరు మీ యొక్క డొనేషన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ ఆ యొక్క సప్లయర్ కు లేదా హాల్ పేరు మీద ఇవ్వండి, వాళ్ళకి బిల్ దొరుకుతుంది. అందులో దేర్ ఇస్ నో జీరో కరప్షన్. అంత ట్రాన్స్పరెన్సీకి ఏ సంఘము ఇంతవరకు బొంబాయిలో లేదా మహారాష్ట్ర తీసుకురాలేదు. ఆఫ్ కోర్స్ కరెక్ట్ మీరు అన్నది. సమిష్టిగా కృషి చేస్తే సాధించి ఏది లేదు అని మహారాష్ట్ర తెలుగు సాహిత్య అకాడమీ ద్వారా మనకు రుజువైంది. అట్లాగే మీ అంబిషన్ పూర్తి నెరవేరాలని, త్వరలోనే తెలుగు భవనానికి, తెలుగు పీఠానికి కూడా మీరు ముందుకెళ్లి సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాం. మన తెలుగు ప్రజలందరం కూడా సహకరించాలని అందరికీ ఈ కార్యక్రమం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీ కృషి ఫలించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై తెలుగు, జై ఎఫ్ఎం.